another breaking news. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడి లోవలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దీపారాధన పూర్తి చేసిన అనంతరం భక్తులు వెళ్లిపోయిన ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. కొండపై మంటలు ఉధృతం కావడంతో ఫైర్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. మరింత సమాచారాన్ని మరి కాసేపు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి, ఏం జరుగుతోంది? యాక్చువల్ గా ఆనందపురం మండలం గుడిలోవ కొండ మీద రంగనాథ స్వామి గుండె మీద మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతం ఈ అగ్ని ప్రమాదం జరిగిందనేది ముందుగా ప్రారంభమైన విషయం. 2:30 వెలుగులోకి వచ్చింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడంతోనూ అలాగే ఆ కొండ దగ్గర కొండ మీద రంగనాథ స్వామి గుడి ఒకటి ఉండడంతో చాలా మంది భక్తులు అక్కడ దీపారాధన చేయడంతో మెట్ల మార్గంలో ఉన్నటువంటి దీపాలు వెలిగించడంతో వీళ్ళంతా అది ఆ దీపారాధనలో దీపం తాలూకా నిప్పు చెలరేగి ఈ మంటలు వ్యాపించేటువంటి ఒక ప్రాథమిక అవగాహనకు రావడం జరిగింది. అయితే మరోవైపు కూడా తీవ్ర వాతావరణ పరిస్థితి కూడా అనుకూలంగా లేకపోవడంతో ఒకవైపు గాలులు కూడా వేగంగా ఉండడంతో కూడా గాలులకి ఈ దీపం నిప్పుల తాలుగా చెలరేగి తెల్ల వరకు కూడా కొండలో చాలా ప్రాంతం వరకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే కొద్దిసేపటి క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పేసి అధికారులు అంచనాకు వేస్తున్నా కొండ వెనక వైపు ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మామిడిదవ, సంట్యాము, ఇటువంటి ప్రాంతాలు ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు కాస్త మళ్ళీ అంటే కొండ వెనుక నుంచి ఒక పొగలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పొగలు వెనుక భాగాన మంటలు ఉండి ఉండొచ్చు అన్నట్టు ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే వెనుక భాగాన కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 గ్రామాలను కూడా ఖాళీ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలు ప్రస్తుతం అయితే అధికారులు ఉన్నారు. అయితే దాడులు మాత్రం చాలా తీవ్రంగా వీయడం వల్ల కూడా ఒక ఆందోళన చెలరేగుతోంది. అందుకని ముందుగా ఫైర్ అధికారులు ఎవరైతే ఉన్నారో 4 ఫైర్ ఇంజన్ రంగులా దించి కొండ మీద ఉన్నటువంటి మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది ప్రాథమికంగా. అయితే ఇంకా కొండ వెనుక భాగాన వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఆ కొండ వెనుక భాగాన నియంత్రించడం సాధ్యం కాని పరిస్థితిలో నేవీ యొక్క సహాయం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక హెలికాప్టర్ కూడా రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన మాత్రం జరుగుతోంది. నాగరాజ్. ఓకే శ్రీదేవి.